ఏం తెచ్చారు చెప్పండి నా కోసం. చిత్రాన్నం, రవ్వ పాయసం, వెంకట్ ఏమైందిరా? వెల్కమ్ టు న్యూ బ్లాగ్. ఈరోజు మేము లచ్చి వాళ్ళ అక్క పెళ్ళికి వెళ్తున్నాం అనమాట. అదిగోండి విద్య, రజనీ, సాయి, వెంకట్. యాక్చువల్లీ ఇప్పుడు మేము బెంగళూరు టు ఉడిపి బయలుదేరాం. రేపు మార్నింగ్ 10 కల్లా ఉడిపిలో దిగుతాం అనమాట. ఈ వీడియో చాలా బాగుండబోతుంది. ఎప్పుడు ఉడిపి వెళ్ళదు మేము. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకు. సో యాక్చువల్లీ చాలా రోజుల తర్వాత పడేశాడు. నాకు తెలుసు ముందు నుంచి ఎంత హడావిడి చేస్తారంటే ఖచ్చితంగా ఇప్పుడు డిన్నర్ కంప్లీట్ చేసాం. టిఫిన్స్ తెచ్చాడు పవన్ గడు. గుడ్ నైట్ అండి, రేపు మార్నింగ్ కలుద్దాం. బెంగళూరు నుంచి ఉడిపి ట్రైన్ జర్నీ చాలా బాగా జరిగింది. ఈ వీడియోలో అసలు ఉడిపిలో బ్రాహ్మిన్స్ మ్యారేజ్ ఎలా జరుగుతుందో చూపిస్తాను. ఈ పెళ్లిలో మా ఫుడ్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్. ఎప్పుడు మర్చిపోలేం. మా ఆంధ్ర స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళకి ఉడిపి చాలా కొత్తగా ఉంటుంది. ఈ కొత్తదనాన్ని మేము ఎక్స్పీరియన్స్ చేస్తూ మీకు చూపిస్తాం. స్టేషన్ వచ్చేసింది, పదండి వెళ్దాం. ఉడిపి రైల్వే స్టేషన్ దగ్గర ఆటో కావాలంటే మీరు ఇలా లైన్లో నుంచోవాలి. ఫ్యామిలీ మెంబర్స్లో ఒకరి నుంచినా చాలు. కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఎంతమంది ఉన్నాం, ఎక్కడికి వెళ్ళాలి అని చెప్తే వాళ్ళు అమౌంట్ తీసుకుని టికెట్ ఇస్తారు. ఇక్కడ ఒక ఆటోకి 3 మాత్రమే కూర్చోవాలి. మేము కరెక్ట్గా 6 మెంబర్స్ ఉన్నాం. సో 2 ఆటోస్ తీసుకున్నాం అనమాట. ఈ ఆటో సిస్టమ్ నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. సో గైస్, జస్ట్ నో ఇప్పుడే లచ్చి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాం అనమాట. ప్రాపర్ కర్ణాటకలో ఉన్నాం ఇప్పుడు మనం. ఇక్కడ ఇల్లులు కూడా చాలా బాగున్నాయి. ఈ వాతావరణాన్ని చూస్తే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు గుర్తొస్తుంది నాకు. ఉడిపిలో మేము ఉంటున్న విడిదిల్లు చూపిస్తాను, చలో. సో ఇది రూమ్ అనమాట, మాకు ఇచ్చిన రూమ్ ఇది. సో యాక్చువల్గా జస్ట్ ఇది రెడీ అవ్వడానికి మాత్రమే. ఇది ఒక రూము. చుట్టూ పెంకుటిల్లు దేవుడికి. అది ఈ లోపల ఇలా ఉంది ఇదంతా. ఈ లోపల కిచెన్ అనుకుంటుంది. చాలా బాగుంది. 40 years నీ రిటైర్మెంట్ ప్లేసా? చెప్తా చూడు. ఇలా ఇక్కడ నుంచి వర్షం పడతా ఉంటది, చుక్కలు పడతా ఉంటే నువ్వు చేతిలో ఫిల్టర్ కాఫీ పెట్టుకొని కొట్టుకొని ఏవే అది తెల్లని పిలిస్తే కళ్ళం వచ్చి ఏమండి అని కాఫీ ఇచ్చి చేతిలో పకోడీ పెట్టి తింటుంటే ఆలోచి ఏ కోట్లు ఇస్తే వస్తుంది ఆ ఫీల్. ఇంటి చుట్టూ చెట్లతో విశాలంగా ఒక పెద్ద ఇల్లు. సో ఈ వాతావరణం చాలా బాగుంది. వర్షం పడితే ఇంకా సూపర్గా ఉంటుంది, కానీ ఇప్పుడు ఈ ఎండ మాత్రం మాకు సదా తీర్చేస్తుంది. గైస్ ఏం తెచ్చారు చెప్పండి నా కోసం. చిత్రాన్నం, రవ్వ పాయసం, అదేంటిది? దీంట్లోకి. ఓకే, ఇది ఏంటి పచ్చడా? ఉడిపి స్టైల్. ఇది పిన్నె పచ్చడి. ఉడిపిలో మాత్రమే దొరికే స్పెషల్ ఐటమ్స్ టేస్ట్ చేస్తున్నా, చూద్దాం ఎలా ఉందో. ఇది కొంచెం వేసి ఇది బాగుంది, చాలా కొత్తగా ఉంది. ఎలా ఉంది? ఈవినింగ్ సంగీత్కి డ్యాన్స్ ప్రాక్టీస్ చేయాలని ఇప్పటి నుంచే వీళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేస్తారు. ఈ ఎండలో ప్రాక్టీస్ అంటే ఇంకంతే సంగతులు. వెంకట్ ఏమైందిరా? ఈ డ్యాన్స్ వేసి పడిపోయాడండి. లేపండి అని. లంచ్లో వీళ్ళు పెట్టిన ఫుడ్ చాలా కొత్తగా ఉంది. నేను ఎప్పుడు ఇలాంటి ఫుడ్ ట్రై చేయలేదు. నాకు చాలా బాగా నచ్చింది. భోజనం కంప్లీట్ చేసుకుని లగేజ్ ప్యాక్ చేసుకుని ఫంక్షన్ హాల్కి వచ్చేసాం. అందరం రెడీ అయిపోయాం. ఆల్రెడీ కింద స్టార్ట్ అయిపోయింది ఫంక్షన్. అనుకోండి, బాయ్స్ అందరూ గర్ల్స్ అందరూ రెడీ అయిపోయారు. కర్మ ఏంటంటే నేను షూ అన్ని కొనుక్కున్నాక షూ వేసుకోకూడదు. పెద్ద సమస్య వచ్చి పడిందే. అవునండి, ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు చాలా మంది చెప్పులు బయట వదిలేశారు. ఇంకా కొంతమంది వేసుకున్నారనమాట. బట్ ఎవరైనా ఏమైనా అంటారేమో అని మేము కూడా బయట వదిలేసి వచ్చేసాం. నేను ఈరోజు డాన్స్ ప్రాక్టీస్ అంత బాగా ఏం చేయలేదు. స్టెప్స్ అన్ని మర్చిపోయా. విద్యను చూస్ చేసేయాలి. ఇంకా ఇక్కడ ఈవినింగ్ స్నాక్స్లో పునుగులు, టీ అండ్ కూల్ వాటర్ పెట్టారు. మంచిగా తింటూ సంగీతంలో కూర్చున్నాం.
ఈవినింగ్ మా లక్ష్మికి ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేసాం, మీరు అందరూ చూడాల్సిందే. అసలు సంగీత్ అంటే ఒక 4 పాటలు వేసుకుని మంచిగా భోజనం చేసి పడుకుందాం అనుకున్నాం. లక్ష్మి వాళ్ళ ఫ్యామిలీని చూశాక నేను మా ఫ్రెండ్స్ అందరం సర్ప్రైజ్ ఫీల్ అయ్యాం. ఏదో స్కూల్ యాన్యువల్ డేకి వచ్చినట్టుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు పోటీగా వేశారు. చాలా బాగా చేసావు. ఇలాంటి పెర్ఫార్మెన్స్ చూశాక నేను మా విద్య మనం డాన్స్ వేయాలా ఇప్పుడని అనుకున్నాం. మా వల్ల కాదమ్మా, మేము వేయలేము. ఇలాంటి సంగీత్ నేను ఎక్కడ చూడలేదు. ఫ్యామిలీ మెంబర్సే కలిసి ఇలాంటి ఒక ఈవెంట్ని కండక్ట్ చేయడం చాలా కొత్తగా ఉంది. ఇక్కడ యాంకర్స్, డాన్సర్, సింగర్స్ అందరూ లక్ష్మి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే. అండ్ లక్ష్మి వాళ్ళకి ఒక ఫ్యామిలీ సాంగ్ సపరేట్గా ఉందన్నమాట. సో అందరూ స్టేజ్ ఎక్కి ఆ సాంగ్ వేశారనమాట. అది మాత్రం హైలైట్ అసలు. 10 days బ్యాక్ లక్ష్మి బర్త్డే అయింది. అప్పుడు ఎవరూ లేము, అందుకనే అందరం ఇలా కలిసి ఇప్పుడు బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాం. నాకు ఇప్పుడు హ్యాపీగా ఉంది. అందరం కలిసి ఉంటే ప్రతిరోజు సెలబ్రేషనే. నైట్ డిన్నర్ ఏం పెడతారని నేను మా వాళ్ళు చాలా ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే మన పెళ్లిలో లాగా ఇక్కడ రొటీన్గా మెనూ ఉండదు. ఇక్కడ చాలా డిఫరెంట్ వంటలు ఉంటాయి అన్నమాట. ఎన్ని రోజులు అయిందండి ఇలా బంతి భోజనాలు తిని. చక్కగా అరిటాకు వేసి ఫుడ్ ఐటమ్స్ అన్ని లైన్గా పెడతారు. ఇక్కడ అన్ని ఐటమ్స్ సర్వ్ చేసాకే తినాలన్నమాట. ఉడిపిలో వీళ్ళ కల్చర్ చాలా డిఫరెంట్గా ఉంది. ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. తినండి అరే తినండి. దేని ఏమంటారు? ఉసుంబరి. దండం పెట్టుకొని తినాలి. ఏంటి మమ్మీ ఎవడీడు? వీళ్ళు సంగీత్కి ఇన్ని ఐటమ్స్ పెట్టారంటే రేపు పెళ్లిలో చంపేస్తారు అయితే మనల్ని. మా లక్ష్మి లాస్ట్లో వాళ్ళ బావగారిని పరిచయం చేసింది. సరదాగా ఇంకా అతనితో కూడా మాట్లాడుతూ ఫుడ్ కూడా చాలా బాగుందని ఎక్స్ప్రెస్ చేసాం అనమాట. రేపు మార్నింగ్ ఉడిపి ఫేమస్ బీచ్ చూడడానికి వెళ్దాం. బీచ్ లవర్ బాయ్. ఇదేనండి ఉడిపి మల్పి బీచ్. అసలు మేము వెళ్దాం అనుకున్న బీచ్ ఇది కాదు. మట్టు బీచ్కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఒక 3 kilometers ఉంటుంది. ఇంకా ఆటో మాట్లాడుకుని వెళ్తున్నాం. ఇక్కడ ఉడిపి బీచ్ స్పెషల్ ఏంటంటే లెఫ్ట్ సైడ్ బ్యాక్ వాటర్స్ ఉంటుంది, రైట్ సైడ్ బీచ్ ఉంటుంది, మిడిల్లో రోడ్ అండ్ హౌసెస్తో చాలా బాగుంటుంది అనమాట. ఇలాంటి టైప్ ఆఫ్ బీచ్ మీరు ఉడిపిలో తప్ప ఇంక ఎక్కడ చూడలేదు. ఇదే మాస్టరు మట్టు బీచ్. ఇదే లైన్లో ఇంకా చాలా బీచెస్ ఉన్నాయి, కానీ మనకి టైం లేదు, అందుకే ఒకటే కవర్ చేసాం అనమాట. వ్యూ అయితే చాలా బాగుంది. ఇంకా అందరం కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాం. పెళ్ళికి లేట్ అయిపోతుందని ఆటో వాళ్ళు వచ్చినంత వరకు ఈ బీచ్ రోడ్లో నడుస్తూ ఉన్నాం అనమాట. ఈ ఏరియా అయితే చాలా బాగుంది. వాకింగ్కి ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఫంక్షన్ హాల్కి రాగానే హెల్దీ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని పెళ్లి చూడడానికి వెళ్ళిపోయాం. పెళ్ళి చాలా బాగా జరుగుతుంది, కానీ ఇందులో కొన్ని థింగ్స్ చాలా కొత్తగా అనిపించాయి. మన సైడ్ ఉండవు ఇలాంటివి. అందులో ఒక 2 చెప్తాను మీకు, చూడండి. ఈ గేమ్ లో ఏంటంటే పెళ్లి కొడుకు వాళ్ళ సైడ్ నుంచి ఒక 2, పెళ్లి కూతురు సైడ్ నుంచి వాళ్ళకి 2 వస్తారనమాట. పెళ్లి కొడుకు వేసిన రింగ్ ని ఎవరు పట్టుకుంటే వాళ్ళ సైడ్ పై చేయి ఉంటుందని నమ్ముతారనమాట. ఇది వాళ్ళు జస్ట్ ఫర్ ఫన్ ఆడుతున్నారు సరదాగా. అండ్ ఇంకొకటి ఇలాగా కూర్చోబెట్టడం చాలా కొత్తగా అనిపించింది. పెళ్లి కొడుకు వాళ్ళ మదర్ అండ్ ఫాదర్, పెళ్లి కూతురు వాళ్ళ మదర్ అండ్ ఫాదర్, అండ్ కొత్తగా పెళ్ళైన పెళ్లి కూతురు పెళ్లి కొడుకు, వీళ్ళు ముగ్గురు ఇలాగా ఒళ్ళో కూర్చోబెట్టుకుంటారనమాట వాళ్ళ వైఫ్ ని. వాళ్ళందరూ కలిసి ఉండాలని నమ్ముతారనమాట. సిగ్నేచర్ లాంటిది అనమాట. సో ఇది నాకు కొంచెం కొత్తగా అనిపించింది అనమాట వీళ్ళ పెళ్లిలో. చాలా బాగుంది చూడడానికి. అండ్ పెళ్లి అయితే చాలా బాగా జరిగింది. మా లక్ష్మి అయితే మహాలక్ష్మిలా తయారైంది. మళ్ళీ ఇలాంటి ఆపర్చునిటీ దొరకదని అందరం కలిసి లక్ష్మితో ఒక ఫోటో తీసుకున్నాం. లక్ష్మి వాళ్ళ మమ్మీ చాలా హ్యాపీగా ఉన్నారు మేమందరం ఇలా పెళ్లికి రావడం. ఆవిడ చాలా ఆనందపడ్డారు అనమాట. ఆఫ్టర్నూన్ పెళ్లి భోజనాల్లో వీళ్ళు పెట్టిన ఐటమ్స్కి నేను మా వాళ్ళు ఫుల్ షాక్లో ఉన్నాం. లిటరల్లీ 35 ఐటమ్స్ పెట్టారండి. తినలేక తిన్నాం. ఈ ఫుడ్ ఎక్స్పీరియన్స్ నేను ఎప్పుడు మర్చిపోలేను. గ్యాప్ లేదండి, గ్యాప్ అనేది లేదు. మా వాళ్ళని కూడా ఒకసారి కనుక్కుందాం, వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం. ఫుడ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఫస్ట్ ఇంకోసారి వచ్చి పాయసం కానీ తూకేస్తారు ఇక్కడ. ఫుడ్ మీద మీ ఒపీనియన్ చెప్పరా. అసలు రైస్ ఎందుకు తెచ్చాడు, స్వీట్ ఎందుకు? సాంబార్ వంకాయ సాంబార్ తెస్తే చంద్రగారు వద్దారు. చేస్తారు. మళ్ళీ 2వ తారీఖు తీసుకొచ్చారు.
పొద్దుటే వంకాయ పూట తినే మరీ ఎక్కుతారు. నాకు అర్థం కాలేదు. అంతా బాగా పెట్టారు, అన్ని రకాలు అంటే తాలింపు అన్ని పెట్టారు. చారు నుంచి స్టార్ట్ చేశారు. అదే చారు, పప్పు, మళ్ళీ reverse అన్ని. వంకాయ, పులావు, లాస్ట్ గ్యాప్ లేదు. కామెడీ ఏంటంటే నీకు కొద్దా కావాలని అనవసరం కాదు వేస్తారు అంతే. ఎన్ని పెట్టారమ్మా బాబు, మా లచ్చికి దండం పెట్టుకోవాలి. మొత్తం సర్ప్రైజ్ ఎప్పుడేమొస్తారు అది నిజం. పొట్ట సర్ప్రైజ్ తెలియదు కదా, ఇప్పుడు ఏమవుతుందో guess అదే చేయను. కదా, నెక్స్ట్ ఏం వస్తుందో తెలియదు, ఏ టైం వస్తుందో తెలియదు. ఇంకా ఆఫ్టర్నూన్ అందరం కలిసి ఉడిపిలో ఉన్న ఫేమస్ టెంపుల్ కృష్ణమఠానికి అయితే వచ్చేసాం. ఈ టెంపుల్ ని కనకన కిండి అని కూడా అంటారు ఇక్కడ ఉన్న వాళ్ళు. మన సైడ్ ఉండే టెంపుల్స్ కి ఇక్కడ ఉన్న టెంపుల్స్ కి చాలా డిఫరెంట్ ఆర్కిటెక్చర్ ఉంది. అండ్ హిస్టరీ చెప్తాను చూడండి. టెంపుల్ హిస్టరీ ఏంటంటే, ఓల్డెన్ డేస్ లో ఉడిపి మట్టే బీచ్ లో కృష్ణుడి విగ్రహం దొరికిందనమాట. ఆ విగ్రహానికి గుడి కట్టి బ్రాహ్మిన్స్ పూజలు చేస్తుంటే ఒక రోజు వేరే కులం వాళ్ళు వచ్చి దర్శనం చేసుకుంటే అక్కడున్న బ్రాహ్మిన్స్ ఒప్పుకోలేదు. సో ఇంకా అతను వెనక నుంచి దర్శనం చేసుకుంటే కృష్ణుడి వెనక్కి తిరిగి గోడ పగలగొట్టి దర్శనం ఇచ్చారనమాట. అప్పటి నుంచి అన్ని కులాల వాళ్ళు ఇక్కడ సమానమే అని నేల మీద భోజనం పెడతారు. అదండి ఈ టెంపుల్ హిస్టరీ. మీరు కూడా ఎప్పుడైనా ఉడిపి వెళ్తే ఈ టెంపుల్ మాత్రం మిస్ అవ్వండి. ఈ రోజు నైట్ బెంగళూరుకి రిటర్న్ అయిపోతున్నాం. ఈవినింగ్ ఫ్రీగా ఉన్నాం కదా అని అందరం పక్కనే ఉన్న పార్క్కి వచ్చేసాం. అలా సన్సెట్ ఎంజాయ్ చేసుకుని ఈవినింగ్ అలా స్ట్రీట్ ఫుడ్ కూడా తినేసి నైట్ బస్ స్టాప్కి వచ్చేసాం. ఉడిపిలో పెళ్లి కన్నా ఇక్కడ పెళ్లిలో పెట్టిన ఫుడ్ మాకు చాలా బాగా నచ్చింది. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మళ్ళీ మా లక్ష్మి పెళ్లికి చేయాలి. అప్పటి వరకు మళ్ళీ ఉడిపికి రాలేమన్నమాట. డిన్నర్ కంప్లీట్ చేసుకుని ఉడిపి బస్ స్టాప్కి వచ్చేసాం బెంగళూరు బస్ ఎక్కడానికి. ఇక్కడ జరిగిన ఎక్స్పీరియన్స్ మేము ఎప్పుడు కలిసినా మాట్లాడుకుంటున్నామేమో. మా బస్సు గోవా నుంచి వస్తుంది. ఇంకా మేమందరం బస్సు సూపర్గా ఉంటుంది, మల్టీ ఎక్సెల్ కదా, హ్యాపీగా పడుకుని వెళ్ళొచ్చు అనుకున్నాం. కానీ చాలా సస్పెన్స్ తర్వాత బస్సు వచ్చింది. అసలు మావా చూడండి బస్సు ఎలా ఉందో. అడిగది ఏంట్రా, టీవీ పని చేయట్లేదా? పని చేయట్లేదంటే పర్లేదు రా, ఆడి దగ్గరికి తమ్ముడు 2 నిమిషాలు బ్రేక్ పని చేయట్లేదు చూస్తాను. మల్టీ ఎక్సెల్ స్టార్ రివ్యూ ఏం లేవు, రేటింగ్ ఏం లేవుగా. ఇది మా తగలెట్టాడు వైర్లెట్ బయటకు వచ్చే. ఇదేంటి కాదురా, అక్కడ కరెంట్ షాక్ కూడా చచ్చిపోతాడు. ఎలవే, ఎంత పెద్ద బస్సులో ఏ పని కరెంట్ పని చేస్తుందా సాయి? అదే కదా ఫ్రాడ్ గైస్, బాయ్ బాయ్. లాస్ట్ మేము ఉడిపిలో పెద్ద బ్లాస్ట్ తిన్నాం అనమాట. మామూలు బ్లాస్ట్ కాదు ఇది. రేపు కలుద్దాం. బెంగళూరు సేఫ్కి వెళ్తే బ్లాగ్ వస్తుంది, మీకు బ్లాగ్ రాకపోతే ఈ ఫుటేజ్ ఫోన్లో ఉండిపోతుంది. బాయ్. ఫైనల్లీ బెంగళూరు దగ్గర దిగిపోయి మా పీజీకి వచ్చేసాం అనమాట. మీకు ఈ ఉడిపి జర్నీలో ఏ పార్ట్ బాగా నచ్చిందో కమెంట్ చేయండి. కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ఆన్ చేసుకోండి. నేను పెట్టిన నెక్స్ట్ వీడియో వెంటనే మీరు చూడొచ్చు అనమాట. నెక్స్ట్ వీడియో ఎక్కడో తెలుసా? ఆంధ్రాలో తాడేపల్లిగూడెంలోన బాదంపుటి పెళ్లికి వెళ్దాం. నెక్స్ట్ వచ్చే వీడియో చాలా అంటే చాలా బాగా ఉండిపోతుంది. అది వ్లాగ్ కాదు, ఒక సినిమాలా ఉంటుంది. దిష్ట్లు, కర్మలు, దెబ్బ మీద దెబ్బ కిల్లి కిల్లి. సీ యూ సూన్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వెళ్ళొస్తాను మరి, మీ చిల్బ్రో చందు.